హెచ్సివి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అపార్ట్మెంట్ కల్చర్ విస్తరిస్తున్న పట్టణంలో శుభ సందర్భాలకు గ్రాండ్ విడిదిల్లు సేవలు ప్రారంభమయ్యేలా అతిథులుగా హాజరైన ప్రజాప్రతినిధులు. రాజకీయాలకు అతీతంగా మఠాధిపతులు, పీఠాధిపతులు, ధార్మిక పెద్దలు తిరుపతి లడ్డు విషయంలో రౌండ్ టేబుల్ నిర్వహించారు మంత్రి నాదెండ్ల మనోహర్. రాజ్యాంగంలోని సామాజిక న్యాయాన్ని చాటుతూ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులను గెలిపిద్దాం రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేసిని శంకర్రావు. అపార్ట్మెంట్ కల్చర్ విస్తరిస్తున్న క్రమంలో ఇంట జరిగే శుభకార్యాలకు వచ్చే బంధువులకు ఏర్పాట్లు చేయడం కోసం విల్లాలను ఆశ్రయిస్తున్న సంస్కృతి పెరుగుతున్న క్రమంలో గ్రాండ్ విడిది ఇల్లు నూతనంగా శుభారంభం కాగా ప్రత్యేక ప్రజాప్రతినిధులు ప్రత్యేక ఆహ్వానితులుగా విడివిడిగా విచ్చేసి నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. స్థానిక కొత్తపేటలోని టీబీ రోడ్లో రామకృష్ణ ఖాదీ బండార్ నిర్వాహకులు మద్దుల రమేష్ కుమార్ నూతనంగా తీర్చిదిద్దిన గ్రాండ్ విడిది ఇల్లు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. అతిథుల సమక్షంలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గ్రాండ్ విడిది ఇల్లు ప్రారంభ కార్యక్రమానికి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ నిర్వాహకులు కేటాయించిన సమయానికి విడివిడిగా విచ్చేసి విడిది ఇల్లును సందర్శించి నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. విడిది ఇల్లు నిర్వాహకులు అతిథులను సముచిత రీతిలో సత్కరించి వారి ఆనందాన్ని చాటుకున్నారు. పట్టణంలోని పలువురు వ్యాపారులు, స్థానికంగా ఉండే ఆయా పార్టీల నాయకులు పాల్గొన్నారు. భక్తుల మనోభావాలను గౌరవించడమే నిజమైన ధర్మరక్షణయని, తిరుమల లడ్డు వ్యవహారంపై మాట్లాడే నైతిక హక్కు వైసీపీ నేతలకు లేదని, రాజకీయంగా వ్యక్తులపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్న వైసీపీ నాయకుల తీరును ప్రజలు గమనించాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదివారం మీడియాతో తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు. పవిత్రమైన తిరుమల లడ్డు వ్యవహారాన్ని రాజకీయ కక్ష సాధింపుగా మలిచే ప్రయత్నాలను తీవ్రంగా ఖండిస్తున్నామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఇది ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన అంశం కాదని, కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన అత్యంత సున్నితమైన అంశమన్నారు. తిరుమల లడ్డు విషయంలో కల్తీ జరిగిందన్న అంశంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరిగిన విచారణలో సీబీఐ నివేదిక స్పష్టమైన వాస్తవాలను వెలుగులోకి తీసుకొచ్చినప్పటికీ వైసీపీ నాయకులు ఎదురుదారి ధోరణిలో మాట్లాడడం దుర్గమార్గమన్నారు. 60 లక్షల లీటర్లుగా చెప్పబడిన నెయ్యిలో ఒక్క చుక్క కూడా నెయ్యి లేదని నివేదిక స్పష్టం చేసిన తర్వాత కూడా మాట్లాడే నైతిక హక్కు వైసీపీ నాయకులకు లేదని ఆయన అన్నారు. అయోధ్యకు పంపిన లడ్డుల విషయంలో ప్రత్యేక నెయ్యి వాడమని వైసీపీ నాయకులు చెప్తున్న మాటలే తిరుమలలో వాడుతున్న నెయ్యి అసలు నెయ్యి కాదన్న విషయం వారికి ముందే తెలుసన్న దానికి నిదర్శనమని మంత్రి వ్యాఖ్యానించారు. నిజంగా అయోధ్యకు పంపిన లడ్డుల కోసం ప్రత్యేకంగా నెయ్యిని తెప్పించారంటే మిగిలిన లడ్డుల తయారీలో వాడిన పదార్థాల విషయంలో 5 ఏళ్లుగా ప్రజలను ఎలా మోసం చేశారో వారు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ లోని ఒక డైరీ సంస్థ నుంచి 1005 కిలోలు, పలమనేరులో మరో సంస్థ నుంచి 1005 కిలోల నెయ్యిని ప్రత్యేకంగా తెప్పించి అయోధ్య లడ్డుల కోసం వాడమని చెప్పడం అత్యంత బాధాకరమని అన్నారు. తిరుమల లడ్డూలు అన్ని తిరుమలలోనే తయారవుతాయని, వేరేరు ప్రాంతం నుంచి వేరేరు పదార్థాలు పంపించి లడ్డూలు తయారు చేయడం సాధ్యమేనా అని ప్రశ్నించారు. ఈ వ్యవహారాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగతంగా బురద జల్లే ప్రయత్నాలను సమాజం గమనించాలని, స్పందించాలని మంత్రి పిలుపునిచ్చారు. ఉప మంత్రి పవన్ కళ్యాణ్ ఆలోచన ఎప్పుడూ హిందూ ధర్మాన్ని కాపాడడమే తప్ప ఇతర మతాలను కించపరచడం కాదని స్పష్టం చేశారు. తిరుమలలో జరిగిన ఈ తప్పిదంపై సమగ్ర ప్రక్షాళన జరగాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఈ అంశాన్ని రాజకీయాలకు అతీతంగా తీసుకుని మఠాధిపతులు, పీఠాధిపతులు, ధార్మిక పెద్దలు, సమాజంలో బాధ్యత గల వ్యక్తులు అందరూ కలిసి ఒక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి వాస్తవాలు తెలుసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తప్పు జరిగిందని అంగీకరించి భక్తుల మనోభావాలను క్షమాపణ చెప్పాల్సిన వారు ప్రెస్ మీట్లు పెట్టి ఎదురుదాడి చేయడం అదో పైశాచిక ఆనందమన్నారు. తిరుమలతో పాటు ఇతర ఆలయాల్లో కూడా లడ్డు సరఫరా ద్వారా భక్తుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతగిలిన విషయాన్ని గుర్తించి సమాజం అప్రమత్తంగా ఉండాలని కోరారు. ధర్మాన్ని కాపాడడం అంటే ద్వేషం కాదు, భక్తుల మనోభావాలను గౌరవించడమే నిజమైన ధర్మరక్షణ అనే అంశంపై ప్రతి హిందూ భక్తుడు ధైర్యంగా మాట్లాడాలని మంత్రి నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. ప్రజల్లో ఒక ఆలోచన మళ్లించడానికి ఇదేదో రాజకీయ పార్టీలు కక్ష సాధింపుగా, లేదంటే వ్యక్తిగతంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి పైన, మా పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పైన అనేక మాధ్యమాల్లో వైఎస్ఆర్సీపీ నాయకులు వీళ్ళు చేస్తున్న ప్రచారం చూస్తుంటే చాలా ఆందోళన కలిగిస్తుంది. అసలు నైతికంగా వీళ్ళకి మాట్లాడే కనీసం హక్కు కూడా లేదు. ఎందుకంటే ఒక చుక్క నెయ్యి కూడా 60 లక్షల లీటర్ల నెయ్యి అని వీళ్ళు చెప్పే నెయ్యిలో ఒక చుక్క నెయ్యి కూడా లేదని చాలా స్పష్టంగా నిర్ధారించిన తర్వాత కూడా వీళ్ళు కేవలం ఎదురుదాడి చేసి రాజకీయంగా దాన్ని వేరే యాంగిల్లో తీసుకెళ్తే వ్యక్తులపైన బురద జల్లడానికి చేస్తున్న ప్రయత్నం సమాజం అంతా కూడా ఆలోచించాలి, ఖండించాలి. ఇది ఏదో పార్టీల పరంగా లేకపోతే ప్రభుత్వంలో దీని కక్ష సాధింపు కోసం తీసుకున్న చర్య అనే భావన
ప్రజల్లో కలిగించడానికి కోసం వీళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని కూడా మీరందరూ గమనించాలి. అనేక సమావేశాల్లో పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు ఏ విధంగా హిందూ ధర్మాన్ని మనం కాపాడాలి, హిందూ ధర్మాన్ని కాపాడాలంటే ఇతర మతాలని కించపరచడమనో లేకపోతే వాళ్ళ ఆలోచనలకి గాయాలుపరచాలనో కాదు. కనీసం భక్తుడనే ఆలోచనతోటి ప్రతి వ్యక్తి ఇది మన బాధ్యత, ఇంత పొరపాటు జరిగింది, దీన్ని ఏ విధంగా ఒక ప్రక్షాళన జరిగి రాబోయే రోజుల్లో ఇటువంటి పొరపాట్లు ఇంకొకసారి జరగకుండా ఒక్క తిరుమలలో జరిగిన ఈ అంశం పైన ఈరోజు లోతుగా ఎందుకు అందరు చర్చించాల్సిన అవకాశం ఆలోచన రావాలనే దానిపై నేను ప్రయత్నం చేస్తున్నాను. నిన్న కరుణాకర్ రెడ్డి గారు నాని గారు మాట్లాడుతూ అంటే 4 రోజుల క్రితం మా పార్టీ సమావేశంలో పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారు, అయోధ్యకి పంపించిన లడ్డూళ్ళు కూడా ఈ విధంగా మీరు పంపించారనే ఒక బాధ భక్తుల్లో ఏ విధంగా నాటుకుపోతుందో తెలుసుకోవాలనే ఆలోచనతో ఆయన వివరించినప్పుడు నిన్న వీళ్ళు చెప్తారు అయోధ్యకి పంపించిన 1,00,000 లడ్డులు వేరే నెయ్యితో తయారు చేశామని. అంటే అది నిజమే అయితే మరొక్కసారి మీరు ఏ విధంగా మీరు చేసిన తప్పుని, మీరు ఉపయోగించిన పదార్థాలని, మీరు ఏ విధంగా ప్రజల్ని మోసం చేసి పరిపాలించారో ఈ 5 సంవత్సరాలు గుర్తు తెచ్చుకోవాలి. మాకు వచ్చిన సమాచారం మేరకు 2 డైరీలు హైదరాబాద్లో ఉన్న వీకే డైరీ ఎసెన్షియల్స్ 1005 కిలోలు, అదేవిధంగా పరాగ్ మిల్క్ ఫుడ్స్ అనే పల్మనేరులో ఉన్న ఒక సంస్థ వాళ్ళ దగ్గర నుంచి 1005 కిలోలు అంటే 2010 కిలోల నెయ్యి ప్రత్యేకంగా అయోధ్య లడ్డుల కోసం తెప్పించి తయారు చేపించి పంపించామని వీళ్ళు ఈ రోజున అసలు నిస్సిగ్గుగా మాట్లాడడం అనేది చాలా బాధ కలిగిస్తుంది. ఏ విధంగా మీరు కేవలం అయోధ్య పంపించిన లడ్డుల వరకు ప్రత్యేకంగా వేరే నెయ్యి వాడారు అంటే మీకు దీని వెనక తెలుసా? మీకు ఇదేదో వ్యక్తిగతంగా ఒకరిపైన ఒకరు దాడులు చేసుకుంటాం అనే విషయం తీసుకెళ్ళడానికి చేస్తున్న ప్రయత్నాన్ని మనందరం కూడా ఖండించాలి. నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా పెద్దలందరినీ కూడా, సమాజంలో ఉన్న పెద్దలందరూ కూడా ఖచ్చితంగా దీనిపైన ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయండి, ఒక వేదిక ఏర్పాటు చేయండి, వాస్తవాలు తెలుసుకోండి. మొన్న సిబిఐ ఏదైతే నివేదిక అందించిందో 60 లక్షల లీటర్ల నెయ్యిలో అసలు నెయ్యే లేదని ఇచ్చింది, ఒక చుక్క నెయ్యి లేదని ఇచ్చింది. రాజ్యాంగంలోని సామాజిక న్యాయాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికల్లో పోటీ చేసి బీసీ అభ్యర్థుల విజయానికి న్యాయవాదులు తోడ్పడాలని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసన శంకర్రావు పేర్కొన్నారు. ఈ నెల 11వ తేదీన రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో పోటీలో ఉన్న బీసీ న్యాయవాద అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు మాట్లాడుతూ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో పోటీలో ఉన్న బీసీ న్యాయవాద అభ్యర్థులు పురుషులైనా స్త్రీలైనా రాజ్యాంగ స్ఫూర్తితో వారిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర బార్ కౌన్సిల్లో ఉన్న 25 సభ్యులకు నిర్వహించే ఎన్నిక ద్వారా ఎక్కువ మంది బీసీ అభ్యర్థులు విజయం సాధించడం ద్వారా సమాజపరంగా కూడా బీసీల సమస్య సాధనకు బార్ కౌన్సిల్లో మేజార్టీ ప్రయోజనంగా ఉంటుందన్నారు. బీసీ సంఘం తెనాలి నియోజకవర్గ అధ్యక్షులు న్యాయవాది జొన్నాదుల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ బార్ కౌన్సిలింగ్ ఎన్నికల వాస్తవ పరిస్థితులు వివరించారు. ఈ సమావేశంలో ఎంవివి నాగలింగం, జొన్నాదుల సాయి, కుర్రా శ్రీను, వేముల కృష్ణ, ఓలేటి శివాజీ, మీరావళి, కేసన స్వాములు, సతీష్ తదితరులు పాల్గొన్నారు. జనాభా దామాషా ప్రకారంగా బలహీన వర్గాలకు చెందిన వారికి సముచితమైన స్థానం కలగట్లేదు. ఆ క్రమంలోనే మహిళలకి రిజర్వేషన్ ఇచ్చారు. కనీసం మరి మహిళలకు కూడా సముచితమైన స్థానాన్ని కూడా మనం ఏర్పాటు చేయాలి. ఆ స్థానాన్ని కూడా ఏర్పాటు చేయలేకపోతా ఉన్నాం. ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకుని మరి ఆధిపత్య కులాల వారికి కూడా మేము మనవి చేస్తూ ఉన్నాం. గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా మీకు మేము సహకరిస్తూ ఉన్నాం. కానీ ఈరోజు మరి బార్ కౌన్సిల్కి రాష్ట్ర వ్యాప్తంగా 25 మంది మెంబర్స్గా నిలబడతా ఉన్నారు. నిలబడినటువంటి వ్యక్తులు బీసీలు, న్యాయవాదులు కూడా, బలహీన వర్గాలందరూ కూడా మరి ఈ రాష్ట్రంలో న్యాయవృత్తిలో కూడా మనకి సముచితమైనటువంటి స్థానం దక్కాలన్నా, మహిళలకి సముచిత స్థానం దక్కాలన్నా మీరందరూ కూడా మరి మెంబర్స్గా సెలెక్ట్ అయితే మనకి ఎవరికి అన్యాయం చేసి ఇంకొకరు పదవులు మనం లాక్కోవాల్సినటువంటి అవసరం లేదు. సమాజంలో మనకి మన వాటా మనము ఏర్పరచుకోవాలి. బలహీన వర్గాలకు చెందినటువంటి అభ్యర్థుల్ని విజయం చేకూర్చాలని సంక్షేమ సంఘం తరఫున మరి అటు ఆధిపత్య కులాల్లో ఉన్నటువంటి వారికి కానీ, అటు ఎస్సీ ఎస్టీలకు కానీ, మైనార్టీ వర్గాలు కానీ అందరూ కూడా మన జనాభా దామాషా ప్రకారంగా కౌన్సిల్లో మనకి సముచితమైన స్థానాన్ని ఏర్పాటు చేయాలని చెప్పని మరి బలహీన వర్గాలకు చెందినటువంటి
న్యాయవాదులకి, ఆధిపత్య కులాలకు చెందినటువంటి న్యాయవాదులకి, మీ అందరికీ కూడా సంక్షేమ సంఘం తరఫున చేతులెత్తి నమస్కరించి బలహీన బడుగు వర్గాల మెంబర్స్ విజయం కోసం మాతో కూడా మీరు సహకరించాలని కోరుకుంటున్నాను. దాదాపు సుప్రీంకోర్టులో కానీ, హైకోర్టులో కానీ, జిల్లా కోర్టులో కానీ, సబార్డినేట్ కోర్టులో కానీ ఏ కోర్టుల్లో కూడా రాజ్యాంగం దాదాపు స్వతంత్రం వచ్చిన తర్వాత 76 సంవత్సరాలకు కూడా బీసీలు 33% ఎక్కడా దామాషాలే లేరు. దానికోసం ప్రత్యేకంగా ప్రతిసారి రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా విన్నపాలు చేస్తున్నారు. అక్కడా లేదు. ఇక్కడ మనం బీసీలు అయిన బార్ అసోసియేషన్ ఎలక్షన్ జరిగే దాంట్లో 25 మెంబర్స్ స్టేట్ బార్ కౌన్సిల్లో ఉంటున్నారు. వాళ్ళల్లో అట్లీస్ట్ మన దామాషాల ప్రకారం 8 మెంబర్స్ మినిమం ఉండాలి. అదేవిధంగా ఎస్సీలు కూడా 8-9 వాళ్ళు కూడా ఉండాలి. ఇట్లా లేకుండా ఓన్లీ ఆధిపత్య కులాలే వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే డబ్బు పరంగా కానీ లేదా భయభ్రాంతులుగా కానీ చేసి వాళ్ళే బార్ అసోసియేషన్స్లో 25 మెంబర్స్లో 22-21 మెంబర్స్ వాళ్ళే ఉంటున్నారు. ఇది దాదాపు గత 10 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఎలక్టెడ్ మెంబర్సే ఎలక్టెడ్ అవుతున్నారు. ఇది రాజ్యాంగం విరుద్ధం. ఒకసారి ఎలక్ట్ అయిన బార్ కౌన్సిల్ మెంబరు 3 సార్లు తర్వాత తీసేయాలని ఎప్పటి నుంచో మేము సంఘాల తరఫున పోరాడుతున్నాం. ఉన్న అగ్రవర్ణాల వాళ్ళు డబ్బులు ఇచ్చి ఆధిపత్యంతో వాళ్ళే చేస్తున్నారు. ఇది దాదాపు ప్రతి బీసీ అడ్వకేట్ మనోబాధగా నేను తెలియజేస్తున్నాను. నేను ఒక న్యాయవాది కాబట్టి ఇట్లా జరగకుండా ఉండాలంటే బీసీలు అందరూ ఐక్యతంగా ఏర్పడి, ఎస్సీలు కూడా ఐక్యతంగా ఏర్పడి వారి వర్గాలను బార్ కౌన్సిల్లోకి ఆధిపత్యంతో గెలిపిస్తే వాళ్ళు వెళ్ళి మన స్టేట్ రిప్రజెంటేటివ్గా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి కూడా రిప్రజెంటేషన్ చేస్తారని, ఆ చేయటం వలన కేసుల్లో మనకి చాలా అభివృద్ధి చెందుతుంది. దాదాపు కోర్టులో వచ్చే 100 కేసుల్లో బలహీన వర్గాలలో 70% ఉంటాయి ఎస్సీ ఎస్టీ బీసీలు. వీటిలో న్యాయం జరగట్లేదు. అది జడ్జీలుగా కూడా అగ్రవర్ణాలే ఉంటున్నారు, బీసీలు ఎవరు ఉండట్లేదు. ఇది జరగాలంటే ఫస్ట్ బార్ కౌన్సిల్లో మనం సెలెక్ట్ చేసుకునే బార్ కౌన్సిల్లో ఈ మెంబర్స్ అందరూ సెలెక్ట్ అయితే మన స్టేట్ గవర్నమెంట్తో పోరాడగలం. రేషన్ షాపుల ద్వారా సరఫరా చేసే వస్తువుల నాణ్యత పట్ల అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని రేషన్ షాపుల ద్వారా గోధుమ పిండిని ప్రారంభించిన సందర్భంగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. స్థానిక నందులపేట 3వ వార్డు పరిధిలోని ఎన్వీఆర్ కాలనీలో రేషన్ షాపులో ఆదివారం మంత్రి నాదెండ్ల మనోహర్ రేషన్ కార్డుపై గోధుమ పిండి పంపిణీ ప్రారంభించారు. కిలో 20 రూపాయలకే చెక్కి గోధుమ పిండిని తెల్ల రేషన్ కార్డు ధరలోకి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అర్హులైన కార్డుదారులకు నాణ్యమైన నిత్యావసర వస్తువులు ప్రజలకు అందించే విషయంలో అధికారులు డీలర్లు సమన్వయంతో మెరుగైన సేవలు అందించాలన్నారు. సరుకుల నాణ్యత విషయంలో శ్రద్ధ వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ, కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఈ రోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశంలో రూపాయి కాదు 5 పైసలు కూడా తీసుకోవడం లేదు. ఉచితంగానే మనం ఈరోజు బియ్యం సరఫరా చేస్తాం. ఆ వివరాలు కూడా మీకు కొంతమంది తెలియాలి. ఎందుకంటే కొంతమంది దుష్ప్రచారం చేస్తారు. ఇది సరైన బియ్యం కాదేమో, నాణ్యత లేదేమో, మనకి ఇంకా తెల్లగా ఉండాలి, పొడుగ్గా ఉండాలి అనే భావనతోటి చాలా మంది పోయి మార్కెట్లో 60 రూపాయలకి 70 రూపాయలకి కొనుక్కుంటూ ఉంటారు. కానీ మీకు ఎక్కువగా న్యూట్రిషన్ ఉన్న బియ్యం ఇదే. ఇది వాస్తవం. ఇది ప్రపంచ స్థాయిలో ఆ పెద్ద పెద్ద సంస్థలు కూడా దీన్ని పరిశీలించి దీంట్లో మనం అదనంగా 1% మనం వైటమిన్ బి, అదేవిధంగా ఫాలిక్ యాసిడ్ ఇవన్నీ కూడా కలిపి మీకు ఆ బియ్యంని పౌష్టికాహారం పెంచడానికి కోసం మన బిడ్డలకి మంచి భవిష్యత్తు ఉండాలనే ఉద్దేశంతో మనం రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుంటాం. కొంతమంది తెలియక బియ్యంలో ప్లాస్టిక్ వచ్చిందంటారు. ప్లాస్టిక్ కాదు, 100 కిలోల బియ్యంకి 1 కిలో మేము ఈ పౌష్టికాహారం ఉండే ఈ మినరల్స్ ని దాంట్లో కలిపి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా, అంటే ఈ పౌర సరఫరా శాఖ ద్వారా 29,000 రేషన్ షాపుల్లోనూ ఇది సరఫరా చేస్తాం. అదే విధంగా గతంలో మీరు చూశారు, మీకు పంచదార కానివ్వండి, ఇతర సరుకులు కానివ్వండి అందిస్తూ ఉండేవాళ్ళం. కానీ ఈరోజు మార్కెట్లో ప్రజలు కోరుకునేది ఏంటి అని మనం అవగాహన తెచ్చుకున్న తర్వాత ఖచ్చితంగా గోధుమ పిండి అనేది చాలా మంది చేతులు ఎత్తి నాకు చెప్తున్నారు. ఎందుకంటే నేను వివిధ ప్రాంతాల్లో మీటింగ్లు పెట్టినప్పుడు మొట్టమొదటి మీటింగ్ నాకు బాగా గుర్తు. పినపాడులో నేను ఆ రోజు మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆ రోజు సాయంత్రం పినపాడులో నేను కూర్చుని మహిళలతో మాట్లాడుతున్నప్పుడు ఎంతమంది మీలో గోధుమ పిండి ఇస్తే తీసుకుంటారంటే నేనే ఆశ్చర్యపోయాను. 50 మందిలో దాదాపు 20 మంది మహిళలు పాపం చేతులు లేపి మాకు వాళ్ళు గోధుమ పిండి అన్నారు. సో దీనిపైన కొంచెం సుదీర్ఘంగా కసరత్తు చేసి కేంద్ర ప్రభుత్వంతో చర్చించుకొని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 1800 మెట్రిక్ టన్నులు మేము గోధుమ పిండి తీసుకొచ్చి ఎవరు ఊహించని విధంగా మార్కెట్ ధర 60 రూపాయలు ఉంది ఈరోజు గోధుమ పిండి. వాస్తవం
58 నుంచి 64 రూపాయల వరకు గోధుమ పిండి ధర ఉంది. మీకు కేవలం 20 రూపాయలకే మీరు సరఫరా చేస్తున్నాం ఈ రోజు రాష్ట్రం. ఈ 4,46,00,000 మందిలో ఈ రోజున ఈ 1,42,00,00,000 మనం ఎవరికైతే బియ్యం కార్డులు ఉన్నాయో, రేషన్ కార్డులు, వాళ్ళందరికీ కూడా 26 లక్షల మందికి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా మనం అందిస్తున్నాం ఈ గోధుమ పిండి. రాబోయే రోజుల్లో ప్రతి కార్డుదారుడికి ఇవ్వాలనే ఒక ఆలోచనతోటి, ఒక ప్రణాళికతోటి ముందుకెళ్తున్న సందర్భంలో మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరేది ఏంటంటే, దయచేసి డీలర్లు ఉన్నారు, డీలర్ని పర్యవేక్షించడానికి ఒక వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నాం. ఎప్పటి నుంచో ఉన్న వ్యవస్థని, టెక్నాలజీని మేము బిల్డప్ చేసాం. ఉదాహరణ కింద తహసీల్దార్ గారు చెప్పారు, ప్రతి డీలర్ షాప్ ముందు ఒక పోస్టర్ ఉంటుంది. ఆ పోస్టర్లో మీకు ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. మీరు మామూలు మీ స్మార్ట్ ఫోన్ నుంచి మీరు క్యూఆర్ కోడ్ మీద మీరు స్కాన్ చేస్తే మీరు తప్పకుండా ఏమైనా సమాచారం అందించగలిగితే మీరు అందించండి. అంటే ఆయన వ్యవహారాలు బాగుందా, సరైన టైంకి ఓపెన్ చేశారా లేదా, తూకంలో ఏమైనా పొరపాటు ఉందా, లేదా మేము ఇంకా ఏం చేయాలి దాన్ని అభివృద్ధి చేయడానికి కోసం అనేది తప్పకుండా మీరు దాంట్లో సూచించవచ్చు. ఈరోజు సార్ లాస్ట్ మీటింగ్లో ఒక మాట అన్నారన్నమాట, ఆరోగ్యంగా ఉండాలంటే మనము ఎక్కువ మంది ప్రతి ఇంట్లో కూడా దక్షిణ భారతదేశపు ఆహారపు అలవాట్లు ఎక్కువ. అన్నం అనేది 3 పూటలు మనం తింటాం. దానివల్ల కార్బోహైడ్రేట్స్ అనేటువంటివి, అంటే చక్కెర లెవెల్స్ ఎక్కువ ఉండడం వలన ఒక ఏజ్ దాటిన తర్వాత అందరికీ కూడా షుగర్ అనేటువంటిది కామన్గా వస్తుంది. ఇది తాత ముత్తాతలకు లేకపోయినప్పటికీ కూడా మారుతున్నటువంటి ఆహార అలవాట్ల వల్ల మనం పండించే విధానం వల్ల కారణం ఏదైనా కావచ్చును, ఇది అవుతుంది. కాబట్టి కంపల్సరీగా దక్షిణ భారతదేశపు ఆహార అలవాట్లలో అన్నం స్థానంలో గోధుమ పిండి ద్వారా తయారు చేసినటువంటి ఈ రొట్టె కానీ ఏదనుకుంటే చపాతి, ఇట్లాంటి వాటిని వాడడం వలన మనలో ఈ చక్కెర లెవెల్స్ అనేటువంటి తగ్గుతాయి. ఒకప్పుడు గోధుమ పిండి సరఫరా చేసినప్పటికీ కూడా సరిగా ఎవరు కూడా దీన్ని తీసుకోలేదు. కాబట్టి ప్రజలలో ఆ రకమైనటువంటి అవేర్నెస్ కల్పించి ప్రతి ఇంటికి కూడా గోధుమ పిండి అలవాటుగా తీసుకునేలాగా, మాకొద్దు హౌస్ హోల్డర్ మాకొద్దు అని కాకుండా మాకు కావాలి అనేటట్టు తీసుకోవాలంటే దాన్ని మనం ప్రజల వరకు బలంగా తీసుకుని వెళ్ళాలి అని చెప్పి లాస్ట్ మీటింగ్లో మా గడ్డలింగి కోన్లీ ఆ టైంలో వారితో పాటు తిరిగేటప్పుడు నేను ఆ మాట విన్నా. చాలా సంతోషం సార్. మీరు అంటే ఏదో డిపార్ట్మెంట్ తరఫున ఒక ఇనిషియేటివ్ కాకుండా ప్రజల యొక్క ఆరోగ్య స్థాయిని, అలాగే గోధుమ పిండి వాడాల్సినటువంటి అవసరాన్ని కూడా గుర్తించి దాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళడానికి మీ స్థాయిలో పక్కా మెసేజ్ని ఇవ్వడంలో, దాని ఇంటర్నల్ మీనింగ్ కూడా ప్రజల ముందు ఉంచడంలో మీరు చేస్తున్నటువంటి కృషికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. యాక్చువల్గా సార్ ఏం చెప్పారంటే, మంత్రవాదులు మీరు డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేసేసేయండి, మీరు ఇచ్చేసేయండి, మనం హామీ ఇచ్చాం, వాళ్ళు 1వ తారీఖు నుంచి మనం డిస్ట్రిబ్యూషన్ చేద్దామని చెప్పాం, మీరు స్టార్ట్ చేసి ఇచ్చేసేయండి అన్నారు. నేనే ఏమన్నానంటే, గౌరవనీయులైన మంత్రివర్యులు గారి చేతుల మీదుగా జరిగితే ఈ కార్యక్రమం ఖచ్చితంగా డీలర్స్ లో కానివ్వండి, పబ్లిక్ లో కానివ్వండి ఒక తప్పు జరగకుండా ఉంటుంది. ఖచ్చితంగా ఒక నిబద్ధతతో పనిచేస్తారు. ఒక డీలర్ కూడా నిజంగా మంత్రివర్యులు వచ్చి వెళ్ళిన తర్వాత ఇచ్చిన తర్వాత ఏదో నామకే వాస్తిగా కాకుండా కార్యక్రమం దిగ్విజయంగా సాగాలంటే సార్ అమూల్యమైన చేతుల మీదుగానే ఈ పంపిణీ కార్యక్రమం జరగాలి అని నేను సార్ని రిక్వెస్ట్ చేశాను. సార్ దాన్ని మన్నించి ఈరోజు ఈ అవకాశం ఇచ్చారు. వారు వచ్చినందుకు శాఖ తరఫు నుంచి, రెవెన్యూ శాఖ తరఫు నుంచి, పేరుకి నేను రెవెన్యూ శాఖ అయినా కానీ సివిల్ సప్లైస్ కూడా నా హ్యాండ్, నేను అందులో పూర్తిగా భాగస్వామిని. సార్ దగ్గరికి వచ్చిన తర్వాత మరి ముఖ్యంగా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం. నాకు ఇప్పటివరకు ఈ కార్డ్స్ వచ్చిన తర్వాత, మన ఈ కంప్యూటరైజ్డ్ కార్డ్స్ వచ్చాక ఏవే కార్డ్స్ మార్చింది గత 8 సంవత్సరాలుగా నేనైతే ఒక్క కార్డు కూడా ఏవే మార్చింది మేము చూడలేదు. అప్పటికి ఇప్పటికి ఇక్కడనే కాదు, రాష్ట్రంలో ఎక్కడా కూడా ఏవే మార్పు అనేది జరగలేదు. అవి ఈ మధ్యన మన తెనాలి నుంచి తహసీల్దార్ గారు ఈ పర్టికులర్గా ఈ పర్సన్ ఎలిజిబుల్ ఎవరు ఉంటారో వాళ్ళకి లిస్ట్ పంపిస్తుంటే అవి ఒకసారి 10, ఒకసారి 7 ఎలా వస్తే అలాగా యాజ్ ఇట్ ఈస్ గా పంపిస్తున్నాము. అవన్నీ కూడా అక్కడ హెడ్ ఆఫీస్ లో మార్చడం జరుగుతుంది. వీటి ఆటా గురించి కూడా సార్ చెప్పారు. మొన్న ఆ ప్రోగ్రామ్ నేను కూడా వచ్చినప్పుడు చాలా సీరియస్ గా నా నియోజకవర్గం ఇవ్వకుండా మీరు రాష్ట్రంలో జిల్లా హెడ్ క్వార్టర్స్ ఎలా ఇచ్చారంటే అంతే స్పీడ్ తో మేము సార్ అక్కడ మాట్లాడుతున్నాగానే హెడ్ ఆఫీస్ కు మాట్లాడటము, నేను అక్కడ మాట్లాడిన వెంటనే వాడు కూడా వెంటనే ఫోన్ల ద్వారానే జరిగిపోయి
ఈవినింగ్ అక్కడ మేము ప్రోగ్రామ్ అయ్యేటప్పటికి నాకు తెలిసి 1:32 అవుతుంది. 4 o'clockకి తెనాలికి బండి వచ్చేసింది, తెప్పించేసాం ఆట. ఇప్పటికీ కూడా మన దగ్గర 25,000 ప్యాకెట్లు ఉన్నాయి, అవన్నీ ఇచ్చేస్తాము. కానీ సార్ ఇప్పుడు ఇంకోటి చెప్తున్నారు ఏంటంటే 25,000 కాదు, మీకు 44,000 కార్డులు ఉన్నాయి. సో వాళ్ళందరికీ కూడా ఇచ్చి ఏర్పాటు చేసి ఇంకొంచెం తెప్పించని అడిగారు. ఖచ్చితంగా అది కూడా మాట్లాడి తెప్పిస్తాం సార్. వైకుంఠపురం దేవస్థాన వ్యవస్థాపకులు ధర్మకర్త తూలూరు నరసింహారావు గౌడ 40వ వర్ధంతి, ఆయన సతీమణి తూలూరు ఆదిలక్ష్మమ్మ 18వ వర్ధంతి సందర్భంగా బాలాజీ హోటల్ వద్ద ఆయన కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ముఖ్యమంత్రి అతిథిగా పాల్గొన్న రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ బాల నరసింహారావు గౌడ చిత్రపటానికి విగ్రహానికి పూలదండలు వేసి నివాళులర్పించారు. అనంతరం పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తూలూరు జగన్మోహన్ రావు, తూలూరు శ్రీనివాసరావు, తూలూరు మాధవరావు, తూలూరు వివేకానంద, తూలూరు ఉదయ భాస్కర్రావు, కేసన శంకర్రావు, కందుల సాంబశివరావు గౌడ్, కందుల వేణువర్ధన్, వాకా రామగోపాల్ గౌడ్, బీరంకి రంగారావు, మేకరాల రాముగౌడ్, బెల్లంకొండ సురేష్ గౌడ్, యమినేని కోటేశ్వరరావు గౌడ్, గుంటూరు కోటేశ్వరరావు, అనంత లక్ష్మీనారాయణ, కుంభం బాలాజీ, అన్నం పిన్నారావు తదితరులు గౌడ సంఘం, బీసీ సంఘ నాయకులు పాల్గొన్నారు. తెనాలి మండలం కొలకలూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1983-84 విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థుల ద్వితీయ ఆత్మీయ సమ్మేళనం ఆదివారం సందడిగా జరిగింది. తెనాలి మండలం కొలకలూరు గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1983-84 విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల ద్వితీయ ఆత్మీయ సమ్మేళనం ఆదివారం పాఠశాల ప్రాంగణంలో జరిగింది. పూర్వ విద్యార్థుల పరస్పర పలకరింపులు, ఆత్మీయ సంభాషణతో సందడి వాతావరణం నెలకొంది. పూర్వ విద్యార్థులంతా తరగతి గదిలో బెంచీలపై కూర్చొని తమ ఆపాతమధురమైన జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. తదుపరి కార్యాచరణ గురించి చర్చించుకున్నారు. తమకు ఆనాడు విద్య బోధించిన ఉపాధ్యాయులు తన్నీరు సుబ్బారావు, ఉమాదేవులను గౌరవంగా సన్మానించుకొని తమ గురుభక్తిని చాటుకున్నారు. ఒకప్పుడు తాము చదువుకున్న పాఠశాలకు పూర్వ విద్యార్థి గుడివేడ శ్రీనివాసరావు తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఒక బీరువాను, అట్లే అదే స్కూల్లో రైటర్గా పనిచేసిన స్వర్గీయ నాగేశ్వరరావు జ్ఞాపకార్థం వారి కుమార్తె మంజుల ఒక ఇన్వర్టర్ను వితరణగా అందజేశారు. ఈ కార్యక్రమంలో జీడీసీసీ బ్యాంక్ ఏజీఎం సి శేషగిరి, ట్రాన్స్కో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కోడూరు సుదర్శన్ బాబు, షేక్ గౌస్, బెజ్జంకి సుబ్బారావు, నీలం శ్రీరామమ్మ, పంది వెంకటేశ్వరరావు, గుడివాడ పుల్లారావు తదితర మిత్ర బృందం పాల్గొన్నారు. మహాశివరాత్రి సందర్భంగా వడ్లముడి శివాలయం నందు 133వ దేవాలయ పరిశుభ్రత యోగా కార్యక్రమాన్ని యోగా సభ్యులు నిర్వహించారు. శ్రీ ఆంజనేయ ధ్యాన యోగ మండలి తెనాలి మంగళగిరి శాఖలతో కిషోర్ గురూజీ వారి శిష్య బృందం రాబోయే మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం తెల్లవారుజాము నుండి ఉదయం 9 గంటల వరకు పెద్దవడ్లపూడి శివాలయం శుభ్రపరిచారు. దేవాలయ ప్రాంగణాన్ని చిమ్మి బూజులు దులిపి కడిగి ముగ్గులు వేశారు. దేవుడి పూజా వస్తువులు కడిగి శుభ్రం చేశారు. మంగళగిరి శాఖ యోగ సభ్యులు అత్తులూరి శోభనాద్రి, కృష్ణార్జునరావు, మాజేటి శ్రీనివాసరావు, పెరుమాళ్ల సుబ్రహ్మణ్యం, రామలక్ష్మి, శివపార్వతి, పద్మావతి ఇంకా పలువురు నిత్య యోగ సాధకుల వితరణతో గుడి శుభ్రంగా కార్యక్రమం జరిగింది. కిషోర్ గురించి ప్రవచనం చేశారు. తల్లిదండ్రులను చివరి వరకు చూచుట, భార్య చేతిని విడిచిపెట్టకుండుట, స్త్రీ పురుష సంతానానికి సమాన ప్రాతినిధ్యత, ఇవే దేవుడికి సమర్పించే అసలైన ఆచరణ యజ్ఞాలని వివరించారు. తెనాలి, దుగ్గిరాల, మంగళగిరి, గుంటూరు, విజయవాడ శాఖల నుంచి హాజరైన 60 మంది యోగ సాధకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిజానికి యోగక్షేమం వహామ్యహం అన్నాడు కృష్ణ భగవానుడు. యోగం అంటే కోరుకోకుండా లభించున్నది అని అర్థం. ఇప్పుడు ఈ మానవ జన్మ కోరుకోకుండానే మనకు వచ్చింది. అడిగి పుట్టిన వాళ్ళు ఎవరుంటే తెలియజేయచ్చు. కాబట్టి మీకు యోగం పట్టింది. యోగం పట్టిందంటేనే మనిషి జన్మ ఎత్తామన్నమాట. ఇంకేదో డబ్బు కావాలనుకొని కకృతి పడుతున్నామే, అదంతా కర్మ పట్టింది. అసలు మానవ జన్మోత్సవమే పెద్ద యోగం. ఇంకెందుకు ఇంకో కర్మ. యోగాభ్యాసం మానేస్తున్న వాళ్ళెవరూ కూడా క్షంతవ్యం కాదు. ఆంజనేయ ధ్యాన మండలం రోగం వచ్చినా, రొప్పు వచ్చినా తెల్లవారుజాము మీ ఇళ్లలో ఉండకూడదు. మీరు ఆశ్రమంలోనే ఉండాలి. వచ్చి యోగా ఎక్కడ జరుగుతుందో అక్కడికి వచ్చి కూర్చోవాలి. 5 to 7 రోగం వచ్చినా కూడా ఏం చేస్తా, మరి ఇంట్లో ఏం చేస్తా? ఇక నువ్వు మంచంలో కాలప్పుడు ఐసీయూలోకి వెళ్ళామంటే చేయలేదు. తెనాలి పట్టణానికి చెందిన నాయుడు గారి కుండ బిర్యానీ సంస్థ అధినేత చెన్నుపాటి వంశీ శృతి దంపతుల వివాహ వార్షికోత్సవ శుభదినాన్ని పురస్కరించుకొని వారి ఆధ్వర్యంలో శ్రీ శివలింగస్వామి భక్తుల సేవా సమితి అధ్యక్షుడు కొర్రాశ్రీను పర్యవేక్షణలో తెనాలి రైల్వే స్టేషన్ రోడ్లోని శ్రీ శివలింగస్వామి భక్తుల సేవా సమితి అన్నదాన కేంద్రం వద్ద ఆదివారం అన్నదాన సేవలు నిర్వహించి తమ సౌహృదయతను చాటుకున్నారు. తెనాలి రైల్వే స్టేషన్ సమీపంలోని శ్రీ శివలింగస్వామి భక్తుల సేవా సమితి అన్నదాన ప్రాంగణంలో నాయుడు గారి కుండ బిర్యానీ వ్యాపార సంస్థ నిర్వాహకులు చెన్నుపాటి వంశీ శృతి దంపతుల పెళ్లి రోజును పురస్కరించుకొని ఆదివారం అన్నదాన సేవలు నిర్వహించారు. ఈ సందర్భంగా శివలింగస్వామి భక్తుల సమితి అధ్యక్షులు కొర్రాశ్రీను మాట్లాడుతూ దాతల సహాయ సహకారాలతో నిత్యం అన్నదాన సేవను కొనసాగిస్తున్నామని, చెన్నుపాటి వంశీ శృతి దంపతుల పెళ్లి రోజు సందర్భంగా అన్నదాన సేవలకు ప్రాధాన్యత ఇవ్వడం ఆనందదాయకమని అన్నారు.
ఈ కార్యక్రమంలో చెన్నుపాటి వంశీ కుటుంబ సభ్యులతో పాటు షేక్ కాళేశవలి, షేక్ మీరావలి, మునిపల్లి వంశీ, కె రవిశంకర్, సిఎస్ శ్రీను తదితర సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు మా బావుది పెళ్లి రోజు సందర్భంగా అన్నదానం చేయుచున్నాము. భక్త బృందంలో మేము చాలా సంతోషంగా ఉండి ఈరోజు ఈ కుర్రా శ్రీనివారి ఆధ్వర్యంలో నిర్విరామంగా జరిపాము. ప్రతి నిత్య అన్నదాన కార్యక్రమంలో ఈరోజు మాకెంతో ఆత్మలు మరియు మా వంశీ గారి వారి పెళ్లి రోజు సందర్భంగా ఈరోజు ఇక్కడ ఈ అన్నదాన కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది. ప్రతిసారి కూడా వాళ్ళ పుట్టినరోజుకి కానీ వాళ్ళ రిలేటివ్స్లో ఎవరైనా ఉన్నా కానీ ఇక్కడ ఈ అన్నదాన కార్యక్రమంలో మమ్మల్ని కన్సల్ట్ అయ్యి ప్రతిసారి ఇక్కడ అన్నదానం చేస్తున్నారు. అలాగే ఈరోజు ఆయన మొదటి పెళ్లి రోజు సందర్భంగా ఈరోజు మా వంశీ గారికి ఇక్కడ పెళ్లి రోజు ఇక్కడ అన్నదానం చేస్తాం చాలా సంతోషంగా ఉందండి. ఇవాళ వాళ్ళకి నిండు నూరేళ్ళు ఆ దేవుడు మా శివలింగేశ్వర స్వామి పత్తబంధ సేవా సమితి తరఫున కూడా ఆయనకి నిండు నూరేళ్ళు కూడా అష్టైశ్వర్యాల ఆరోగ్యాలు ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నాం. మన కుర్రా శ్రీని గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నా పుట్టినరోజు కానీ మా మిస్సెస్ పుట్టినరోజు కానీ మా ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నా సరే నాకు అన్నదానం చేయడం అలవాటు. అది అన్నగారి ఆధ్వర్యంలో చేయడం అనేది ఇంకా ఆనందదాయకమైన విషయం అండి. మాకు ఎప్పుడు వచ్చినా సరే ఇక్కడ ఈ గౌరవం కానీ ఇది కానీ ఎప్పుడు ఆయన దగ్గర నుంచి మాకు ఎప్పుడు ఎటువంటి ఇది ఉండదు. చాలా ఆప్యాయంగా పలకరిస్తారు, ఆప్యాయంగా చూసుకుంటారు. అట్లానే ఇప్పుడైనా కాదు ఎప్పుడు ఎన్ని సంవత్సరాలైనా ఎప్పుడైనా సరే మా పుట్టినరోజులకైనా ఏదైనా సరే అన్నగారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేయడం అనేది మాకు చాలా ఆనందదాయకమైన విషయం. ఈరోజు ఈ యొక్క అన్నదాన కార్యక్రమం విశేషం. మరి నాయుడు గారి కుండ బిర్యానీ అంటే ఒక బ్రాండ్ దరిదాపులుగా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అన్ని చోట్ల కూడా వాళ్ళ బ్రాంచ్లు ఉన్నాయి. మరి వంశీ గారు వారి యొక్క పెళ్లి రోజు సందర్భంగా, వంశీ శృతి గారి పెళ్లి రోజు సందర్భంగా, మొదటి వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఈ రోజున ఈ మధ్యాహ్న కాలంలో మరి వారే స్వయంగా కూడా భోజనం ఏర్పాటు చేసుకొచ్చి ఇక్కడ ఈ డిస్ట్రిబ్యూషన్ చేయడం అనేది చాలా ఆనందదాయకం. వాళ్ళు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి మా యొక్క సేవా సమితి తెలియపరుచుకుంటూ, ఇలాగే వంశీ గారు వారి ఇంట్లో ఏదో అకేషన్ ఏదన్నా కానీ వారు ఇట్లాగే ఇలా ఫుడ్ పంపిస్తారు ఇక్కడే, ఈ డిస్ట్రిబ్యూషన్ ఇక్కడే ఈ యొక్క సేవా సమితి ఆధ్వర్యంలో నిజమైన పేదలు తింటారని చెప్పి వాళ్ళు ఆశించారని చెప్పేసి నిజంగా జరుగుతుందని చెప్పి వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళ యొక్క సేవలో పాల్గొనడం వాళ్ళ తండ్రి గారికి మరియు వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. అపార్ట్మెంట్ కల్చర్ విస్తరిస్తున్న పట్టణంలో శుభ సందర్భాలకు గ్రాండ్ విడిదిల్లు సేవలు ప్రారంభమయ్యేలా అతిథులుగా హాజరైన ప్రజాప్రతినిధులు. రాజకీయాలకు అతీతంగా మఠాధిపతులు, పీఠాధిపతులు, ధార్మిక పెద్దలు తిరుపతి లడ్డు విషయంలో రౌండ్ టేబుల్ నిర్వహించారు మంత్రి నాదెండ్ల మనోహర్. రాజ్యాంగంలోని సామాజిక న్యాయాన్ని చాటుతూ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులను గెలిపిద్దాం రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేసిన శంకర్రావు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.